మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి నన్ను గొట్టంగాడంటారా, తలసాని ఆకు రౌడీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మిగిలిన వార్తలకు వెళదాం. దేశంలో క్రికెట్కు ఉన్నంత క్రేజ్ మరే క్రీడకు లేదు. పైగా బీసీసీఐ సంపన్న క్రికెట్ సంఘం. ఇక్కడి నుంచి కోట్ల రూపాయలు రాష్ట్రాల అసోసియేషన్లకు వస్తాయి. క్రికెట్ను అభివృద్ధి చేసేందుకు, కొత్త క్రికెటర్లను తయారు చేసేందుకు. కానీ హెచ్సీఏలో జరుగుతుంది వేరు. అక్కడ అవినీతి కంపు కొడుతోంది. అధ్యక్షులు, ప్యానెళ్లు మారుతున్నా కరప్షన్ మాత్రం తగ్గడం లేదు. కోట్ల రూపాయలను పందుకొక్కులు మింగేస్తున్నాయి. హెచ్సీఏ అవినీతి మళ్లీ తెర మీదకు వచ్చింది. టీమిండియన్ మాజీ కెప్టెన్ అధ్యక్షుడైనా అదే పరిస్థితి నెలకొంది. దీంతో అవినీతిపై అసోసియేషన్ సభ్యులే మండిపడుతున్నారు. ఘనమైన చరిత్ర, జయసింహతో మొదలుకొని సిరాజ్ దాకా స్టార్ ప్లేయర్లను తీర్చిదిద్దిన హెచ్సీఏ. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతోందేంటి? అసోసియేషన్ సొమ్మును అప్పనంగా నొక్కేయడమేనా? హెచ్సీఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇప్పటికీ జయసింహ, లక్ష్మణ్, అంబటిరాయుడు గురించే మాట్లాడుకుంటున్నాం. కొత్త క్రికెటర్ రావడం లేదు. ఆ దిశగా ఎంకరేజ్మెంట్ ఉండదు. క్రికెట్ కోసం కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దుతామంటూ చెప్పే మాటలకు పొంతనే లేదు. ఇష్టానుసారంగా అసోసియేషన్ సొమ్మును మెక్కి తినడం అలవాటైపోయింది. హెచ్సీఏ అవినీతి కంపు కొడుతోంది. హెచ్సీఏలో ఎలాంటి టెండర్లు ఉండవు, ఆడిటింగ్ ఉండదు. అంతా అవినీతి, విచ్చలవిడితనం. అప్పులతో రోజులు గడిపే బిగ్ గ్రేడ్ స్థాయికి తీసుకొచ్చారు. హెచ్సీఏ వ్యవహారంపై విమర్శల దాడి పెరుగుతోంది. సభ్యుల నుంచే బాణాల్లాంటి ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. కొత్త టాలెంట్ను వెతికి పట్టడం పక్కన పెడితే అసలు ప్రతిభ ఉన్నవారిని పట్టించుకుంటున్న పాపాన పోలేదు. బంధుప్రీతి, అవినీతి, ఈ రెండు అసోసియేషన్ను భ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. టాలెంట్ని పైకి తీసుకురావడంలో హెచ్సీఏ పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. దీనికి గల కారణాలు మేనేజ్మెంటు, మరి మిగతా విషయాలు మాట్లాడుకోవాలి అని అంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలని అంటే ఎవరైతే ఆ పై స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు జనరల్గా జెన్యూన్గా టాలెంట్ని గుర్తించి, మరి జిల్లా స్థాయి కానివ్వండి, రూరల్ స్థాయి కానివ్వండి, టాలెంట్ని తీసుకొచ్చి పై స్థాయికి ఆడించాలన్న ఒక ఆలోచన కూడా లేదు అనే భావన మనకు స్పష్టంగా కనబడుతుంది. హెచ్సీఏలో ఓ లెక్కాపత్రం లేదు. బీసీసీఐ నుంచి వస్తున్న కోట్ల రూపాయల నిధులు దేనికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పే నాదులు ఉండడు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల పనులు జరిగిపోతూ ఉంటాయి. ఈ ముసుగులో జేబులు నింపుకునే వాళ్లు కొందరు. ఈ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. హెచ్సీఏ పరిస్థితి అడుక్కు తినే స్థాయికి దిగజారింది. ఆఖరికి స్టేడియానికి కరెంట్ను ట్యాంపరింగ్తో వాడుకుంటూ ఉండడంతో పెనాల్టీలు పడ్డాయి. ఆ దెబ్బతో 15 రోజుల పాటు ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ సరఫరా ఆగిపోయింది. అయినా కదలిక లేదు, పరువు పోతుందన్న పట్టింపు లేదు. అక్కడంతా ఓ స్టైల్ దందా. వచ్చే డబ్బులను ఎలా నొక్కేయాలనే ప్లాన్లు. వందలు ఖర్చయ్యే పనిని వేలు చేస్తారు. వేలల్లో ఉండే పనికి లక్షలు, లక్షల్లో పూర్తయ్యే పనికి కోట్లల్లో దండుకుంటున్నారు. ఇదేదో 1-2 సార్లు అనుకుంటే పొరపాటే. ప్రతి పనికి ఇదే విద్యను వాడుతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఖరీదైన లీగ్లు నిర్వహించే హెచ్సీఏ వాటి కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. అసోసియేషన్ లెక్కలు చూసే ఆడిటర్లు సైతం వీటిని సరిచేయడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు. అసోసియేషన్ ఖజానాకు కన్నం వేసి దొరికిందంతా దోచుకుంటున్నారు. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా, ప్యానెళ్లు మారినా, కొత్త అధ్యక్షుడు వచ్చినా అక్కడంతే. ఏం మారదు. మారుతుందన్న ఆశ కనిపించదు. దండుకోవడమే అక్కడ అసలు పని. ఆటను, ఆటగాళ్లను ఎప్పుడో గాలికి వదిలేశారు. హెచ్సీఏ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రోజుకో వివాదంతో పరువు పోగొట్టుకుంటోంది. ఉప్పల్ స్టేడియం, ఇక్కడ జరిగే మ్యాచ్ల కంటే గొడవలే ఎక్కువగా ఉంటాయి. ఆఖరికి హైదరాబాద్ క్రికెట్ అంతర్జాతీయంగా సత్తా చాటినా గుర్తించలేని దుస్థితిలో ఉంది. తెలంగాణలోని టాలెంట్ను గుర్తించి వారిని ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే బాధ్యత హెచ్సీఏది. కానీ ఎంతమంది క్రికెటర్లను తీర్చిదిద్దింది? అసలు రంజీ కప్ గెలిచి ఎన్నాళ్లైందో తెలుసా? ఓవైపు కర్ణాటక, తమిళనాడులో యంగ్ టాలెంట్లను ఎంకరేజ్ చేస్తుంటే హెచ్సీఏ మాత్రం ఉన్నవాళ్లను కనీసం గుర్తించలేని స్థితిలో ఉంది. యథా రాజా తథా ప్రజ అంటుంటాం. ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో ప్లేయర్స్ కూడా అదే రకంగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. సో అడ్మినిస్ట్రేటర్స్ స్ట్రాంగ్గా లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్గా నేను భావిస్తాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సరైనటువంటి కమిట్మెంట్, డెడికేషన్ కనబరచకపోవడం కూడా. ఎందుకంటే వెరీ సాడ్. హైదరాబాద్ హెస్ ప్రొడ్యూస్డ్ యాక్చువల్లీ వండర్ఫుల్ క్రికెటర్స్ను ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లోనైతే మరింత దిగదాడుతూ వచ్చింది డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫార్మెన్స్. అండ్ హోప్ దట్, ఎందుకంటే ఇప్పుడు మీరు క్రికెట్ డెవలప్మెంట్లో చూసుకో, బీసీసీఐ స్ట్రాంగ్గా ఉన్నది కనుకనే క్రికెట్ అంటే పర్ఫార్మెన్స్ అలా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. సో అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా లేకపోవడం. హాకీ ఎందుకు దిగజారింది? ఓన్లీ బికాస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్.
మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు టీమిండియాలో ఓ సంచలనం. ఆస్ట్రేలియా టూర్లో అద్భుతంగా ప్రదర్శన చేశాడు. హైదరాబాదీ అని చెప్పుకోవడానికి అందరూ గర్వపడుతున్నా హెచ్సిఏ మాత్రం సిరాజ్ను పట్టించుకోలేదు. హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ అదారుద్దీన్ కనీసం ట్వీట్ కూడా చేయలేదు. అసలు సిరాజ్ ఏదో హైదరాబాదీ వాడు కాదన్నట్లుగా వ్యవహరించింది. క్రికెటర్లను సృష్టించడం ఎలాగూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు చేత కాదు. కనీసం ఉన్న క్రికెటర్లను కూడా కాపాడుకోలేకపోతోంది. టీమిండియా ప్లేయర్, ఐపీఎల్ స్పెషలిస్ట్ అంబటి రాయుడు పుట్టి పెరిగింది, బ్యాట్ పట్టింది హైదరాబాద్లోనే. హైదరాబాద్ రంజీ టీం నుంచే టీమిండియాకు ఎంపికయ్యాడు. అలాంటి రాయుడుని ఏనాడూ పట్టించుకోలేదు హెచ్సిఏ. విసుగెత్తిన రాయుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు వెళ్లిపోయాడు. భవనాక సందీప్ ఇండియన్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున 4 మ్యాచ్ల్లో 400 రన్స్ చేసిన వన్ అండ్ ఓన్లీ బ్యాట్స్మెన్. సందీప్ను హెచ్సిఏ పట్టించుకోకపోవడంతో గోవా క్రికెట్ అసోసియేషన్కు వెళ్లిపోయాడు. లోకల్ కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేసినా రాజకీయాలు తొక్కేస్తాయి. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు లేకుండా పోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే వేరే స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆంధ్ర వచ్చేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా జోనల్ వైజ్గా లీగ్స్ నిర్వహిస్తారు. ఆ జోనల్ వైజ్లో లీగ్స్కి పర్ఫామ్ చేసిన వాళ్ళనే వాళ్ళు రంజీకి కానీ, విజయ్ హజారేకి కానీ, సయ్యద్ ముస్తాక్ అలీకి కానీ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే మన దగ్గర ఇక్కడ లోపించడం జరుగుతుంది. ఈసారి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది హెచ్సిఏ నుంచి కూడా. వాళ్ళని కనీసం ప్రాబబుల్స్ లిస్టు కూడా వాళ్ళని ఏమేయలేదు. ఇది చాలా దురదృష్టకరం అండి, వాళ్ళ ప్లేయర్స్కి కూడా వాళ్ళకి కూడా అండి. హనుమ విహారీ అంతే, తనగేం తాను ఆడుకోవడమే కానీ హెచ్సిఏ కార్యకలాపాల్లో ఏనాడూ జోక్యం చేసుకోలేదు. విహారీని ప్రోత్సహించడం కాదు కదా, విహారీ అనే ఒక ప్లేయర్ ఉన్నాడన్న సంగతి కూడా హెచ్సిఏ మర్చిపోయింది. ఆస్ట్రేలియా సిరీస్లో అదరగొట్టిన నటరాజన్కు తమిళనాడులో ఘన స్వాగతం దొరికింది. నటరాజన్ బయోగ్రఫీ ఆధారంగా సినిమా కూడా రాబోతోంది. కానీ అలాంటి గుర్తింపు మన దగ్గర లేదు. కనీసం పలకరించేందుకు కూడా హెచ్సిఏ పెద్దలకు తీరిక దొరకట్లేదు. హెచ్సిఏలో 2 ఏళ్లకోసారి జరిగే ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటారు. అంతర్గత కుమ్ములాటలు, దాడులు, కేసులు. ప్యానెళ్లు మారినా, అధ్యక్షులు మారుతున్నా హెచ్సిఏ తీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంటుంది. ఇప్పటికే హెచ్సిఏ అంటే హైదరాబాద్ కరప్షన్ అసోసియేషన్గా ముద్రపడిపోయింది. నిజానికి అజారుద్దీన్ రాకతో క్రికెట్కు మంచి రోజులు వస్తాయని భావించారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు మహర్దశ పడుతుందని అనుకున్నారు. కానీ ఏం మారింది? ఏం మారలే. ఇప్పుడు అజార్ను సొంత ప్యానెల్ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. అధ్యక్షుడయ్యాడే తప్ప ఏనాడు బాధ్యతగా వ్యవహరించలేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా టూర్లో ఉండగా అతని తండ్రి గౌస్ అనారోగ్యంతో చనిపోయాడు. సిరాజ్ రాలేకపోయాడు. దీనిపై గంగూలీ కూడా స్పందించాడు. కానీ హెచ్సిఏ తరఫున ప్రెసిడెంట్ కాకపోయినా కనీసం సభ్యుడైనా సిరాజ్ ఇంటికి వెళ్లి పరామర్శించారా అంటే అదీ లేదు. అంటే కొత్త క్రికెటర్ను తయారు చేయడం రాదు, ఉన్న క్రికెటర్లను గౌరవించడం తెలియదు, సీనియర్లను పట్టించుకునే తీరిక ఉండదు. మనకేంటి అనే సొయి తప్ప క్రికెట్ను ఉద్ధరించాలనే ధ్యాస ఎక్కడుంది? ఈ విమర్శలే ఇప్పుడు హెచ్సిఏను నిలదీస్తున్నాయి. 500 రూపాయల శాలువా, దండా తీసుకురావాలన్న 1,00,000 రాజకీయాలుంటాయంటారు ఓ హెచ్సిఏ సభ్యుడు. అసోసియేషన్ నిండా ఇవే కుమ్ములాటలు. ఇలాగే